తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ గ్రామీణ ప్రాంతాలలో అనారోగ్యంతో వివిధ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఇళ్ల వద్ద ఉన్న నిరుపేదలైన 16 మందికి 8,68,488 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వారి ఇళ్లకు వెళ్లి వారిని స్వయంగా పరామర్శించి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికమే అర్హతగా భావించి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేస్తున్నామని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి పెద్ద అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. తన నియోజకవర్గంలోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పార్టీ కార్యాలయంలో తనను సంప్రదించొచ్చని, వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, మండల యూనిట్ ఇన్ఛార్జి ముద్దా మురళి, మాజీ అధ్యక్షులు మంకు ఆనంద్, మాజీ ఏఎంసీ పులుకోలు రాజేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఇలాంటి ముఖ్యమంత్రి నిధుల నుంచి పేదవాళ్ళకు ఏ రోజు కూడా 10 రూపాయలు ఇచ్చేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మన ముఖ్యమంత్రి చేసుకొని ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే హాస్పిటల్లో చూపించుకుంటారో అవి ఆ బిల్లులు తెచ్చి ఎక్కడైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ద్వారా ఇస్తే అది తీసుకెళ్ళి ముఖ్యమంత్రి నిధికి ఇచ్చి ముఖ్యమంత్రి నిధి నుంచి ఈరోజు అందరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రిలీజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 62 మంది 46,50,000 రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి మన ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులున్న ధైర్యంగా కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఇదే ఈరోజు చంద్రబాబు రాకుండా ఉంటే మన పిల్లల భవిష్యత్తు కూడా అధోగతి పాలయ్యేది. ఈరోజు ఆయన దూరదృష్టితో ఆలోచించి 20 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో అని చెప్పనేసి ఆయన అడుగులు వేస్తూ తీసుకెళ్తా ఉన్నాడు. గతంలో కూడా విన్నారు మీరు, గతంలో 2020 విజన్ అన్నాడు. 2020 విజన్ని నిరూపించాడు. హైదరాబాద్ని ఏ విధంగా ఉండిందో ఆ రోజు రాళ్ల గుట్లు అన్నారు. ఈరోజు రాళ్ల గుట్లు కాదు, ఒక సింగపూర్ లాగా తయారు చేసి ఈరోజు మనం విడిపోయి నష్టపోయాం. హైదరాబాద్ ఆ విధంగా తయారు చేస్తే ఈరోజు నష్టపోయాం. అదే దృష్టిలో పెట్టుకొని 2047కి సింగపూర్ లాగా తయారు చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.